అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండల పరిధిలోని ఎర్రంపల్లి, గరుడాపురం, సెట్టూరు మండలం యాటకల్లు గ్రామంలో ఉపాధి హామీ పనుల కూలీలతో వారి సమస్యలపై భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి రాంభూపాల్ పరిశీలించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రాంభూపాల్ మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకు దాదాపు 11 వారాలుగా బిల్లులు పడలేదని యాటకల్లులో కూలీలు తెలుపుతున్నారన్నారు. ప్రతిరోజు పనిచేస్తే గుంతలు తవ్వడానికి ఉపయోగించే గుణపాలు పదును పెట్టడానికి 60 రూపాయల నుంచి 100 రూపాయలు చెల్లించాలి. నెలల కొద్దీ బిల్లును చెల్లించకపోతే వారి జీవనం ఎలా కొనసాగుతుందన్నారు. ఓవైపు బిల్లులు పడక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో కరువు పరిస్థితులను బట్టి ప్రతి గ్రామంలో ఉపాధి కూలీల సంఖ్య ఎక్కువ ఉన్నప్పటికీ సరైన సదుపాయాలు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారి యంత్రాంగం ప్రజాప్రతినిధులు స్పందించాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఏమిటని ఈరోజు గ్రామాల్లో పర్యటించడం, ముఖ్యంగా ఉదయం నుంచి యాటకల్లు, అదేవిధంగా ఎర్రంపల్లి, గరుడాపురం ఈ గ్రామాలన్నింటిలో పర్యటించి రావడం జరిగింది. అక్కడ పనిచేసే కూలీలను అడిగితే యాటకల్లులో 10 వారాలుగా డబ్బులు పడలేదు. అదేవిధంగా ఎర్రంపల్లి, గరుడాపురంలో అడిగినప్పుడు 5 వారాల నుంచి డబ్బులు లేవు. కూలీలు పనికి రావడం తగ్గిపోయింది. కారణం 10 వారాలుగా పనిచేస్తే ఒక నయా పైసా కూలీ ఇవ్వకపోతే కూలీలు ఎట్లా పనికి వస్తారు? గతంలో గడార్లు తట్టేదానికి ప్రభుత్వం 50 రూపాయలు ఇచ్చేది. అదేవిధంగా ఆటోకు 3 కిలోమీటర్ల పైన పని పెడితే 50 రూపాయలు వాళ్ళ కూలి ఇచ్చేది, అదనపు కూలి. కానీ ఈరోజు ఏ రకమైనటువంటి సదుపాయం గత 4 సంవత్సరాల నుంచి లేదు. ఇప్పుడు ఈ సంవత్సరంలో కూడా అదే పద్ధతి కొనసాగుతుంది. దీనివల్ల కూలీలకు ఒక గడారు తట్టించుకోవడానికి ఎర్రంపల్లి దగ్గర చెప్పింది 100 రూపాయలు పెట్టి ఇక్కడ వచ్చి కళ్యాణదుర్గంలో తట్టించుకోవాల్సి వస్తుంది. దానికి మళ్ళీ ఆటో ఛార్జ్ 20 రూపాయలు. అంటే కూలీలు సంపాదించిన కూలీ డబ్బుల్లోనే ఎక్స్ట్రా ఖర్చులు పెట్టాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది. ఇవన్నీ ప్రభుత్వం ఆలోచించడంలా. ఇన్ని రోజులుగా వారాల కొద్ది బిల్లులు పెండింగ్ ఉంటే కూలీలు ఏం దీని పని చేయాలి? పక్కన పల్లెల్లోనే పనులు లేవు, వ్యవసాయ పనులు పూర్తిగా తగ్గిపోయినాయి, ఏ రకమైన పనులు లేవని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మరి గ్రామాల్లో పనులు లేవు, ఉపాధి హామీ పనులు మేము 100 రోజులు పెట్టినాము, 280 రూపాయలు కూలి ఇస్తున్నామని జిల్లాలో అధికారులు చెప్తారు. వాస్తవ పరిస్థితి చూస్తే పని ఎంత పడుతుందో తెలియదు, కానీ చేసిన కూలీ కూడా డబ్బులు రాని పరిస్థితి ఒకవైపు ఉంది. అందుకని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం, తక్షణం పెండింగ్లో ఉన్న బిల్లులన్నింటినీ ప్రభుత్వం వెంటనే జమ చేయాలి. ఈరోజు పత్రికలకు ప్రభుత్వం లీకేజ్ వార్త ఇచ్చింది, 2 రోజుల్లో డబ్బులు పడతాయని. 2 రోజుల్లో పడతాయో లేదో కానీ మొత్తం మీద ప్రభుత్వం వెంటనే